హాయ్ ఎక్సో మీ ఇంటి వంటలో బామచేతి వంటకు స్వాగతం. ప్రతిరోజు మంచి రుచికరమైన వంటలు పరిచయం చేస్తున్న బామచేతి వంటలో భాగంగా ఈ రోజు కూడా మంచి రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి మా సుమతి బామ రెడీగా ఉన్నారు. హాయ్ సుమతి గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బామ్మ? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? విద్యానగర్. ఇక్కడే శివం రోడ్ దగ్గర. శివం రోడ్ దగ్గర. ఓకే ఓకే. మరి ఈరోజు ఏ వంట చేసి చూపిస్తున్నారు? సిమ్లా మిర్చి ఫ్రై. సిమ్లా మిర్చి ఫ్రై అంటే క్యాప్సికమ్ కదా? ఓకే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, పసుపు, ఎండి కొబ్బరి తురుము, కారం, ఉప్పు, పుట్నాల పొడి, జీలకర్ర, ఎల్లుల్లి, నువ్వులు మిశ్రం, సిమ్లా మిర్చి. ఈ సిమ్లా మిర్చి ఫ్రైకి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? ముందు నువ్వులు, ఓకే, జీలకర్ర, ఎల్లుల్లిపాయ మిక్స్ చేసి, ఓకే, జీలకర్ర, వెల్లుల్లి, నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇలా మిశ్రమంలో తయారు చేసుకొని పెట్టుకోవాలి. అంతే కదా? ఓకే ఓకే బామ్మ. ఇంకా అంతేనా? ఇది ఈ పుట్నాల పొడి మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, అది ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళకి బాగా తెలిసిపోయి ఉంటుందిలే. తర్వాత అంతేనా? కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి మనం తురుములా చేసుకోవాలంటే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అంతే కదా? అంతే. సరే, ముందుగా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్నీ బోన్లో పోసుకొని మొత్తం మిక్స్ చేసి, ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తున్నాం. పుట్నాల పప్పు పిండి, అంతే కదా? పుట్నాల పప్పు పిండి. తర్వాత ఒక స్పూన్ ఇవ్వనా? జీలకర్ర, వెల్లుల్లి, నువ్వులు ఇవన్నీ కలిపి మిక్సీలో పట్టుకొని అలా మిశ్రమంలో తయారు చేసుకున్న దాన్ని కూడా వేసేసాము అందులో. తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసాము. దాని తర్వాత ఏం వేయాలి? ఉప్పు వేయాలా? ఓకే, స్పూన్ ఇవ్వనా? అదే స్పూనా? ఓకే ఓకే, ఒక స్పూను ఉప్పు వేసాం. ఓకే, తర్వాత పసుపు, అర స్పూను పసుపు. ఇలా ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా బాగా మిక్స్ చేసుకొని సిమ్లా మిర్చి ఘాటు పెట్టాలి. ఓకే, అంటే ఘాటు పెట్టాలి అని అంటే ఇట్లా మధ్యలోకి, ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తాను వాళ్ళకి. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా ఘాటు పెట్టేసి. ఇందులో ఇవేం అవసరం లేదా? అలాగే అవసరం లేదమ్మా. ఓకే ఓకే, ఇలా ఘాటు పెట్టుకొని ఈ మిశ్రమం అంతా అందులో వేసేస్తాం. అంతే కదా? చూసావా బామ్మ, నాకు అంతా వచ్చేస్తుంది. ఓకే, అన్నీ అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే బామ్మ, మీరు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్నమ్మా. హౌస్ వైఫేనా? ఓకే. ఏ వంటల్లో మీరు బాగా చేస్తారు? వెజిటేరియన్, నాన్ వెజ్ అన్నీ బాగా చేస్తాను. మేము మంచిగా రోజు 4-5 కూరలు వండుకుని మంచిగా తింటాం. మా బాబు కూడా డాక్టరు. ఓకే ఓకే, అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులమ్మా. 3 కొడుకులు. అమ్మాయి లేదు కదా? నువ్వే అమ్మాయి. అంతేనా? అయ్యో, నేను చాలా సంతోషంగా. అయితే మా ప్రతిసారి పిలువు నన్ను, అమ్మాయిని చూసుకుంటూ ఉంటా. అవునా? ఓకే ఓకే. నేను అన్ని లెఫ్ట్ హ్యాండ్ చేస్తాను. పర్లేదు, ఏమనుకోవచ్చు. మనం ఆ మిశ్రమాన్ని క్యాప్సికంలో అలా లోపలికి పెట్టేసాం కదా? అవును. ఓకే, అలా ఒక్కొక్క క్యాప్సికంలో అలా పెడుతూ ఉండాలి. సిమ్లా. అవునమ్మా. మీ కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయా? 3 అయిపోయినాయి. అయిపోయాయి. అంటే మీకు మనవళ్ళు మనవరాలు బాగా ఉండి ఉంటారు కదా? ఉన్నారు. బాగా అల్లరి చేస్తారా వాళ్ళు? 2 బాబు లేరు ఇక్కడ నాకు. ఓకే ఓకే, ఒక్క బాబే. మేము బాంబేలో ఉండేవాళ్ళమ్మా. బాబు ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. ఓకే ఓకే ఓకే, మనం అన్నిట్లో పెట్టేసామా ఈ మిశ్రమాన్ని? ఓకే, ఓకే. ఇలా సిమ్లా మిర్చిలో మనం ఈ మిశ్రమాన్ని బాగా అన్ని నింపేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలా? ఓకే, ప్యాన్ పెట్టేసాం, కడాయి పెట్టేసాం. తర్వాత ఆయిల్ పోయాలి. ఓకే, ఆయిల్ వేసేసాం. ఆయిల్ బాగా వేడవ్వాలి కదా? వేడివ్వాలమ్మా.
ఓకే. బామ్మ తాతగారు ఏం చేస్తుంటారు? తాతగారు ఎన్జీసీలో చేసి వారంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఓకే ఓకే. ఆయిల్ కూడా బాగా వేడైపోయింది కదా? ఓకే. వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసేస్తున్నాం. వేయించాలా మూత పెట్టేయాలా? మూత పెట్టేసాయి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసాను. ఎంతసేపు అంటే బాగా ఉడకాలి కదా అవి? కొంచెం సన్న సెగ పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కసారి తిప్పుదాం. తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఓకే ఓకే. అలా మూత పెట్టాం. ఈ క్యాప్సికమ్ ఉడికే వరకు 5 మినిట్స్ పడుతుంది. సో 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, అంతే కదా? ఒకసారి చూసి ఎంతవరకు వచ్చిందో తిప్పాలి. ఓకే, చూద్దాం అయితే. ఓకే. ఇదినా? అంటే ఒక సైడ్ బాగా వేగిపోయాయి, మనం ఇలా తిప్పేసి ఇంకో సైడ్ వేగిపోతాయి కదా. ఇంకొంచెం మంట పెద్దది పెట్టమ్మా. ఓకే, మూత పెట్టేస్తాను. సరే, అంటే ఒక సైడే కాలే కదా, సో ఇప్పుడు మళ్ళీ అవి తిప్పేసి మళ్ళీ ఇంకా మూత పెట్టేసాం. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ దగ్గర బంద్ చేసాయి. ఆఫ్ చేయడం అంతేనా? ఆఫ్ చేసాయి. ఓకే. తర్వాత తీసి బోన్లోకి తీసుకుని పెట్టుకొని చల్లారిన తర్వాత టేస్ట్. అచ్చా, గుత్తొంకాయ గుర్తొస్తుంది నాకు ఇది చూస్తూ ఉంటే కదా. ఇది ఏ కాంబినేషన్లో బాగుంటుంది? రైసు సాంబార్ అన్నం చేసుకుని దాంట్లో నంచుకోవటం. కాకపోతే కాయ కూడా మనం రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందమ్మా. అయిపోయింది, రెడీ. సిమ్లా మిర్చి రెడీ అయిపోయింది కదా. సిమ్లా మిర్చి ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సిమ్లా మిర్చి ఫ్రై కావలసిన పదార్థాలు: సిమ్లా మిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, నువ్వులు కలిపిన మిశ్రమం, పసుపు, నూనె, ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పొడి, ఉప్పు, కారం. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పుట్నాల పిండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, నువ్వులు కలిపిన మిశ్రమం, ఎండు కొబ్బరి తురుము, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సిమ్లా మిర్చిని కట్ చేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని సిమ్లా మిర్చిలో నింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత సిమ్లా మిర్చిని అందులో వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సిమ్లా మిర్చి ఫ్రై రెడీ.